నమస్తే ఆమెకు చేయూత ఆకాశంలో సగం అవకాశాల్లో సగం మహిళల విషయంలో ప్రతిసారి వినిపించే నినాదమిది. మాటలు గొప్ప, మగువలకు ప్రాధాన్యత తక్కువ అన్నట్లుండేది ఒకప్పుడు పరిస్థితి. కానీ తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాదు ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా ఆడపడుచుల కేంద్రంగానే అమలు చేస్తుంది. ఫ్రీ గ్యాస్ అయినా, ఫ్రీ బస్ అయినా, ఇందిరమ్మ ఇల్లైనా ఉమెన్ సెంట్రిక్ గానే ఇంప్లిమెంట్ చేస్తుంది. మహిళా సాధికారతతోనే రాష్ట్రంలో ప్రగతికి బాట వేస్తుంది రేవంత్ సర్కార్. మహిళల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ఫోకస్. ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి. ఫ్రీ బస్ నుంచి గ్యాస్ వరకు ఎన్నో స్కీంలు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలను ఆర్థికంగా శక్తివంతులుగా తీర్చిదిద్దేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. అధికారంలోకొచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీ బస్ ను ఇంప్లిమెంట్ చేసింది. 14 నెలల నుంచి 1.92 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రతిరోజు 30 లక్షల మంది మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. మహిళల ఫ్రీ జర్నీకి సంబంధించి ఆర్టీసీకి దాదాపు 4,000 కోట్ల రూపాయలు చెల్లించింది ప్రభుత్వం. ఫ్రీ బస్ స్కీమ్తో రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటి వరకు దాదాపు 3,000 కోట్లు ఆదా అయ్యాయని అంచనా వేస్తోంది సర్కార్. సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా అంగడ్రైచుల్లో సర్పంచ్గా చేశాను. సార్ గారు కోడంగల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగడ్రైచుల్ మండలంలో ప్రతి ఒక్క పని జరిగింది. సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా పనులు జరిగాయి. చాలా సీసీ రోడ్లు, చాలా పనులు జరిగినాయి. కానీ తర్వాత జరగలేవు. మా ఊర్లో అయితే అస్సలు పని జరగలేదు సార్. ఏం పనులు జరగలేకపోయింది. సార్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చి ఫస్ట్ వేసినప్పుడు ఇక్కడ కోడంగల్ మండలంలోని ప్రజలందరూ ఓడించినా సార్ భయపడకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంపీగా గెలిచి పిసిసిగా అధ్యక్షుడిగా అయ్యి మళ్ళీ కోడంగల్ మండలంలో కాలుపెట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడం మన అందరి కోడంగల్ ప్రజల అదృష్టవంతులం. ఫ్రీ బస్ స్కీమ్ ముఖ్యంగా విద్యార్థినులకు బాగా ఉపయోగపడుతోంది. ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు చదివే విద్యార్థినులు ప్రతిరోజు నెల బస్ పాస్లు తీసుకునే పరిస్థితి పోయింది. దీంతో తల్లిదండ్రులపై పిల్లల ట్రావెలింగ్ ఛార్జీల భారం తగ్గింది. ఉద్యోగాలు చేసే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ చాలా యూజ్ అవుతోంది. ప్రతిరోజు ఆఫీస్కు అప్ డౌన్ చేయడానికి నెలకు కనీసం 3,000 రూపాయల ఛార్జ్ అయ్యేదని, ఫ్రీ బస్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యాక ఆ డబ్బులు సేవ్ అవుతున్నాయని అంటున్నారు మహిళలు. బస్ ఛార్జీలకు పెట్టే పైసలు తప్పడంతో ఇతర అవసరాలకు, పిల్లల చదువులకు వెచ్చిస్తున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళడం, హాస్టల్స్కి వెళ్ళడం అండ్ ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళడం అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రీగా బాగానే పెట్టిండు రేవంత్ రెడ్డి, బాగానే ఉంది. మంచిగా అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా, మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. మహిళలకు బాగానే ఉంది. ఈ చిరు వ్యాపారులకు ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసే వాళ్ళకి డైలీ ఈ ఫ్రీ బస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. మహాలక్ష్మి పథకం కింద 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తోంది. ఈ పథకం ద్వారా 1 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు చెబుతున్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోసం గత బడ్జెట్లో 723 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు రేవంత్ అన్న ప్రవేశపెట్టిన బస్ కార్యక్రమం, ఫ్రీ బస్ కార్యక్రమం గాని, ఉచిత కరెంట్ గాని, గ్యాస్ గాని, వీటన్నిటిలో కూడా మహిళలుగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఒక ఆధార్ కార్డు బ్యాగ్ లో వేసుకుని వస్తే బయటకు వస్తే చాలు, అది ఎక్కెళ్తాము అనే ఒక ధీమా ఉన్నది. అధికారంలోకొస్తూనే ఫ్రీ బస్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల హామీని అమలు చేసి మహిళల దీవెనలు పొందింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి స్కీంలే కాదు, మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది రేవంత్ సర్కార్.
ఆకాశంలో సగం అవకాశాల్లో సగం మహిళల విషయంలో ప్రతిసారి వినిపించే నినాదమిది. మాటలు గొప్ప, మగవలకు ప్రాధాన్యత తక్కువ అన్నట్లుండేది ఒకప్పుడు పరిస్థితి. కానీ తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాదు ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా ఆడపడుచుల కేంద్రంగానే అమలు చేస్తుంది. ఫ్రీ గ్యాస్ అయినా, ఫ్రీ బస్ అయినా, ఇందిరమ్మ ఇల్లైనా ఉమెన్ సెంట్రిక్ గానే ఇంప్లిమెంట్ చేస్తుంది. మహిళా సాధికారతతోనే రాష్ట్రంలో ప్రగతికి బాటలు వేస్తుంది రేవంత్ సర్కార్. ఇంటికి దీపం ఇల్లాలు, మగువే ఇంటికి మహారాణి. మొన్నటి వరకు ఇది పేరుకు మాత్రమే. ఇప్పుడు నిజంగానే మహిళలను మహారాణులను చేస్తుంది రేవంత్ సర్కార్. మహిళా సంఘాలకు లోన్లు, మహిళా శక్తి భవనాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఇలా రకరకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మగువలను కోటీశ్వరులు చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంటికి వెలుగు ఇల్లాలే కాబట్టి స్త్రీలను ఆర్థికంగా పటిష్టం చేస్తే ఆ ఫ్యామిలీ స్థితిగతులు మారతాయని మహిళా సాధికారత మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రేవంత్ సర్కార్ ప్రయత్నాలు. మహిళా సంఘాలకు 21,632 కోట్ల రుణాలు. ₹110 కోట్లతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు. రాష్ట్ర వ్యాప్తంగా 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు. మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి. మహిళా సంఘాలకు 600 ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ. జిల్లాల్లో మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంకులు. మొదటిగా మా రాష్ట్రంలో ఈ పెట్రోల్ బంక్ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అయితే ఇందులో ఒక 8 మంది పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉపాధి కలిగించిండ్రు మా మహిళలకని చాలా సంతోషంగా ఉంది సార్. మా బంకులో కల్తీ లేని పెట్రోల్ డీజిల్, మేము నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందిస్తాం సార్. అయితే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఏడాదిన్నర ప్రజా పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో మహిళల కోసం ప్రత్యేకంగా పలు పథకాలను ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది రేవంత్ సర్కార్. గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది ప్రభుత్వం. స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత వయసు పెంపుపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్. కిషోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం కొత్త స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. స్వయం సహాయక సంఘ సభ్యుల కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించి గరిష్ట వయసు 60 నుంచి 65 సంవత్సరాలకు పెంపు ద్వారా మరింత మంది మహిళలకు మేలు జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ మహిళా శక్తి, స్త్రీ శక్తి పథకం కింద ₹1 కోటి వరకు మహిళలకు స్వయం శక్తి కింద ఎన్నో రకాల ప్రోత్సాహకాలు, మహిళా క్యాంటీన్లు నడుపుతున్నారు. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటున్నారో, అణగారిన మహిళలు ఉంటున్నారో అలాంటి వారందరి కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతేడాది కాలంలో మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తోంది. అందులో ప్రధానంగా మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రికార్డు స్థాయిలో 21,632 కోట్ల రుణాలను అందించింది రేవంత్ సర్కార్. మహిళలు ప్రత్యేకంగా 2,25,000 సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.
ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా శక్తి భవనాలను నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం 110 కోట్లతో ప్రస్తుతానికి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం చేపడుతోంది. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు సహకారం అందించింది. మాకు సంఘాలలో లేనప్పుడు ఇంతకుముందు మాకు ఏమి గౌరవం అనేది లేకుండే సార్. ఇప్పుడు సంఘాల్లో చేరిన తర్వాత కానీ ప్రత్యేకంగా గౌరవం వచ్చింది సార్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరింత గౌరవం పెరిగింది సార్. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా అధ్యక్షులు సార్ అని చెప్తాగానే ప్రత్యేకంగా గౌరవం కూడా ఇస్తున్నారు సార్. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అన్నిట్లో మనని కలిసి పని చేయించుకుంటున్నారు సార్. గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించడం కోసం హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో 9 కోట్ల రూపాయలతో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడి నుంచి మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో వారికి ఎనలేని ఆర్థిక చేయూతనందిస్తోంది. మరోవైపు మహిళా సంఘాలకు స్కూల్ పిల్లల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించడం ద్వారా వారికి ప్రతి ఏటా 30 కోట్ల రూపాయల ఆదాయం సమకూరేలా చేస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో ఇప్పటికే 634 కోట్ల రూపాయల విలువగల 23,701 పనులు చేపట్టారు. మహిళా సంఘ సభ్యులకు 2 లక్షల రుణ బీమా, 10 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు తెలంగాణలో 400 మందికి 40 కోట్ల రూపాయల ప్రమాద బీమా చెల్లింపులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. మహిళలకు మరింతగా ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 32 జిల్లాల్లో 32 మొబైల్ ఫిష్ రిటైల్ ట్రక్కులు అందించారు. ప్రతి ట్రక్కుపై 6 లక్షల సబ్సిడీ ఇచ్చి వారికి చేయూతనందించింది రేవంత్ సర్కార్. మరోవైపు దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని సీఎం రేవంత్ ఆశిస్తున్నారు. ఉచిత బస్సు చాలా అనుకూలంగా ఉంది అందరికీ, పేద మహిళలకి. అలాగే గ్యాస్ అయితేనేమి, కరెంటు ఛార్జెస్ అయితే కొత్తగా ఇప్పుడు అన్ని పథకాలు, ఐకేపీ నుంచి అన్ని పథకాలు ఈ గవర్నమెంట్ చాలా మహిళల గురించి ముందు చూపుతోటి మంచి ఉద్దేశంతో మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు రేవంత్ అన్న మాత్రం మంచి పథకాలను అయితే అమలు చేశారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగ్గా ఉంది. మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఆర్టీసీతో మహిళా సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇక 32 జిల్లాల్లో మహిళా సమాఖ్యల పెట్రోల్ బంకులను కేటాయించగా నారాయణపేట్ జిల్లాలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలంగాణ మహిళా శక్తికి మరింత ఊతమిచ్చేలా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ని ప్రత్యేకంగా రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళుతోంది. ప్రతి ఇంటిని నడిపించేది మహిళే. ఆమె లేకుండా ఏ రంగం సక్సెస్ కాదు. మగువ ఎక్కడున్నా మహాలక్ష్మి. అందుకే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి స్కీమ్ కి మహిళ పేరు పెడుతోంది. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రేవంత్ ప్రభుత్వం మగువలను కోటీశ్వరులను చేయాలన్న పట్టుదలతో ఉంది. మహిళలకు ప్రాధాన్యత అని కేవలం మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపిస్తుంది రేవంత్ సర్కార్. మహిళా సాధికారత కోసం ప్రజాప్రభుత్వం పెద్దపీట. ప్రతి రంగంలో మహిళలు రాణించేలా ప్రోత్సాహం. ఆర్థిక చేయూత, ఉపాధి కల్పనతో మగువలకు ప్రోత్సాహం. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తామని, అందుకే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న పట్టుదలతో ఉంది. అంతేకాదు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడుతోంది. మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ 0 వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటా సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం. మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు. ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి, మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. మహిళల అభివృద్ధితోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని భావిస్తోంది ప్రభుత్వం. గతంలో మహిళా సంఘాలు అంటే స్వయం ఉపాధి. రేవంత్ సర్కార్ మాత్రం మహిళా సంఘాలంటే 10 మందికి ఉపాధి అనే లైన్ను అక్షరాలా ఇంప్లిమెంట్ చేస్తోంది. సంపద సృష్టిలో అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భాగస్వామ్యం జీడీపీలో 40% మించి ఉంటుంది. కానీ మన దేశంలో వారి వాటా 18% లోపే ఉందని, అందుకే సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. శ్రీ సాయి గ్రూపులో ఒక సభ్యురాలు నేను. మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి పథకం పెట్టిన ద్వారా ఇక్కడ ఫుడ్డు, టిఫిన్స్, టీ, కాఫీ, పిండి వంటలు, పచ్చళ్ళు అన్ని రకాల చేసుకుంటున్నాం. ఇప్పుడైతే కొంచెం రన్ అవుతుంది, ఇప్పుడే రన్ అవుతుంది. పోను రన్ అవుతుందని మాకు చాలా బాగుంటుంది అనుకుంటాను. మాకు ఉపాధి కల్పించినందుకు చాలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాకు ఆర్డర్లు కూడా వస్తున్నాయి. మా కాళ్ళ మీద మేము నిలబడి మేము మహిళా గ్రూప్ కట్టుకోగలుగుతున్నాము. మేము ఎవరి మీద ఆధారపడకుండా మా అంతటా మేము చేసుకోగలుగుతున్నాము. మాకు బస్సు కూడా ఫ్రీగా పెట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అవకాశం కలిగించినందుకు మేము ఎటు వెళ్ళినా మేము ఫ్రీగా వెళ్ళి వస్తున్నాం కాబట్టి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మనం అందరం చాలా సంతోషంగా గడుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా తరఫున. మహిళలు సాధించిన ప్రగతే ఆ సమాజ ప్రగతికి కొలమానమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వసించేవారు. ఆయన ఆలోచనలనే ఆచరిస్తున్నామంటోంది రేవంత్ ప్రభుత్వం. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారని, అందుకే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా కృషి చేస్తున్నామంటోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని చెబుతోంది. మహిళా శక్తి కార్యక్రమం కింద 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తున్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో లక్షలాది మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కొనసాగిస్తోంది. స్త్రీ శక్తి పథకం కింద 1 కోటి రూపాయల వరకు మహిళలకు స్వయం శక్తి కింద ఎన్నో రకాల ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు. అలాగే మహిళా క్యాంటీన్లు నడుపుతున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి కింద, స్త్రీ శక్తి కింద క్యాంటీన్లు కలెక్టరేట్లో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ, తదితర ప్రాంతాల్లో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటున్నారో, అణగారిన మహిళలు ఉంటున్నారో అలాంటి వారందరి కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్త్రీలను ప్రోత్సహించడానికి మరిన్ని కార్యక్రమాలు పెట్టి వారిని ఆదుకోవాలని ఈ 10 టీవీ ద్వారా మన గవర్నమెంట్ గారికి తెలియజేసుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. 100కు పైగా స్టాళ్ల ఏర్పాటుతో మహిళా సంఘాల ఉత్పత్తులకు గిరాకీ, మహిళా సంఘాలకు లక్షల రూపాయల ఆదాయం కల్పిస్తోంది. వందలాది మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇప్పిస్తోంది. సబ్సిడీలో ఈ ఆటోలిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సెక్రటేరియట్ నుంచి కలెక్టరేట్లు, టూరిస్టు ప్లేస్ల వరకు 100 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశామని చెబుతోంది. క్యాంటీన్ల నిర్వహణకు గచ్చిబౌలిలోని నిధం వంటి అత్యున్నత సంస్థల్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలో అంగన్వాడీల్లో 14,000 టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతోంది. మా ఆడవాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి మంచి క్యాంటీన్లు నడపడానికి మంచి పెట్రోల్ పంపులు అట్లాంటి అన్ని ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. మంచి మమ్మల్ని డెవలప్ చేస్తున్నాడు. ఈ మహిళలను ప్రోత్సహించి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు ఈ PMEGPKY కింద లోన్ ఇచ్చిన 10 లక్షల లోన్ రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు మహిళలను మంచిగానే గుర్తించింది.
మహిళా శక్తి ఇందిరా క్యాంటీన్లు ఇచ్చింది, మహిళా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది, మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చింది, ఇంకా మహిళలకు 6 గ్యారంటీలు కూడా ఇస్తాను ఒప్పుకున్నది. అందులో 3 ఇప్పుడు మాకైతే మంచిగానే వర్తిస్తున్నాయి. మహిళలకు ఇంటికాడనే పరిమితం, గృహంలోనే ఉండకుండా ఇప్పుడు మహిళలకు మంచి ప్రోత్సాహం ఇస్తుంది. ఇక ముందు కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ని కోరుకుంటున్నాము. లక్షలాది మంది ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 ఆర్థిక చేయూత అందిస్తోంది. మహిళా కూలీల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 3 లక్షల ఉపాధి కూలీలకు 309 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 84,000 మంది కూలీల ఖాతాల్లో నిధులు జమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. చిన్నతనం నుంచే మహిళలను గౌరవించడంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు చేర్చేందుకు కసరత్తులు చేస్తోంది. అత్యున్నత మహిళా సాధికారత విధాన రూపకల్పన కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. సో అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం స్టార్ట్ చేసిండ్రు. సుబేదారి హనంకొండ కలెక్టర్ ఆఫీస్లో మాకు క్యాంటీన్స్ ఇచ్చిండ్రు. మమ్మల్ని ఇక్కడ మెప్మా తరపున మేము ఇక్కడికి వచ్చినాము. నాకు ఉపాధి దొరకడమే కాకుండా నాతో పాటు ఇంకా ప్రత్యక్షంగా ఇక్కడ 6 కుటుంబాలకు, అంటే ఇంకా నాతో పాటు 6 మహిళలు ఉంటారు. ఆడోళ్ళు ఇంత ధైర్యంగా ఉండి బాగా చేస్తున్నారని మమ్మల్ని ఎంకరేజ్ చేయడము, క్యాటరింగ్ సోడిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు గుర్తించి మాకు ఇట్లాంటి అవకాశాలు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్కి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. మహిళలు అంటే పుట్లు అల్లికలే కాదు, మహిళలు అంటే సంపద సృష్టికర్తలు. ఈ విషయాన్ని అక్షరాలా చేసి చూపిస్తోంది రేవంత్ సర్కార్. మహిళను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి. అలా సంపద సృష్టించడంలో మహిళల పాత్ర కీలకమని భావిస్తోంది రేవంత్ సర్కార్. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న మాటలు చెప్పడమే కాదు, పలు పథకాలు, సబ్సిడీలు, చేయూత అందిస్తూ చిత్తశుద్ధిని నిరూపించుకుంటోంది రేవంత్ సర్కార్. చూశారు కదా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను. ఇది వాల్టి ఆమెకు చేయూత కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.